సార్ ఇప్పుడు ఓకేనా? ఒకసారి ఎవరైనా మెసేజ్ చేయండి. స్క్రీన్ షేర్ అయిందా? కనిపిస్తుందా? థ్యాంక్ యూ సార్. సారీ సార్, కాస్త ఫస్ట్ డే కదా, ల్యాప్టాప్ కాస్త దీన్ని ఏదో అల్లరి పెట్టింది. ఓకే, ఎనీహౌ మన సార్ చెప్పినట్టు ఇట్ ఈస్ టైమ్ టు డబుల్ హ్యాపీనెస్ అనుకుందాం. ఓకే సార్. అయితే ఈ పాజిటివ్ థాట్స్ అనేవి ఏంటన్నామంటే మనకి ఆ, మంచి హార్మోన్స్ అన్నమాట. హ్యాపీ హార్మోన్స్ ని మనం రిలీజ్ చేస్తాయి. ఈ డోపమిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ ని రిలీజ్ చేసి మనకి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇవి ఒక అమృతం లాగా పనిచేస్తాయి అన్నమాట మన బాడీకి. సో ఎనర్జీ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ని, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది అన్నమాట. సో అదే నెగిటివ్ థాట్స్ కానీ చేసేటప్పుడు, నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి? తరచుగా కోపపడడం, ద్వేషించడం, ఎవరినైనా చూసి అసూయ చెందడం, ప్రతి విషయానికి భయపడటం, అతిగా ఆలోచించటం, ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ థాట్స్గా తీసుకుంటాం. సో ఇవి వచ్చేటప్పుడు మనకి కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ మనకి రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుద్ది? యాంగ్జైటీ పెరుగుతుంది, డిప్రెషన్ పెరుగుతుంది, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇమ్యూనిటీ వీక్ అయిపోద్ది, బీపీ, షుగర్ ఇటువంటివి కూడా మనకి అటాక్ అవుతాయి. ఇంకా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, హెడేక్ వస్తుంది. ఇలా చాలా వ్యాధులకి మనం చేసే ఈ నెగిటివ్ థాట్సే కారణం. కానీ మనం అది గ్రహించాం. ఏదో ఫుడ్ తిన్నాను ఈరోజు, అలా ఫుడ్ తిన్నాను, ఈ ఫుడ్ తిన్నాను, అందువల్లే నాకు ఈ ప్రాబ్లం అయింది అని మనం అనుకుంటాం. కానీ మనం చేసే ఈ నెగిటివ్ థాట్సే మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాయని మనం ఊహించాం. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే థాట్స్ని మార్చాలి. థాట్స్ని మార్చాలి. ఈ థాట్స్ని మార్చే విధానమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ప్రాసెస్ అన్నమాట, ఈ హెల్త్ ప్రాసెస్. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు అసలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రోడ్ మ్యాప్, ఏం చేయాలి ఫస్ట్. ఒక అంటే దీనికి చాలా హీలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ ఇప్పుడు అవన్నీ చర్చించుకోవడం కాదు, కానీ సింపుల్గా ఒక సమస్య మనకు వస్తే ముందుగా మనం ఏం చేస్తామంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే మనం ఈ వచ్చేవన్నీ మన బాధలన్నీ పరిస్థితుల వల్లనే మనం అనుకుంటాం. కానీ మనం చేసే నెగిటివ్ ఆలోచనలని మనం గ్రహించం. అందుకే మనం చేసే నెగిటివ్ ఆలోచనకి మనం ముందుగా యాక్సెప్ట్ చేయాలి. అవును, నేను దీన్ని అంటే నేను కోపంగా, ఇప్పుడు ఉదాహరణకు ఒక కోపమే మాకు వచ్చింది అనుకోండి, అవును నాలో ఆ కోపం ఉన్న గుణం నాలో ఉంది. లేదా నేను చీటికి మాటికి ఆ ఎవరి మీదైనా కసురుతుంటాను, లేదా ఎవరినైనా నాకంటే డెవలప్ అయ్యే వాళ్ళని చూస్తే అసూయ చెందుతాను. ముందుగా మనలో ఉండే ఆ నెగిటివ్ థాట్ని యాక్సెప్ట్ చేయండి. వచ్చే ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సగం ప్రాబ్లం అక్కడే క్లియర్ అయిపోతుంది. కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది చాలా ఒక సమస్యకి హీలింగ్కి చాలా తోడ్పాటు చేస్తుంది. ఇక నెక్స్ట్ రెండవది రెస్పాన్సిబిలిటీ. మన చూడండి, మనకి ఏర్పడే పరిస్థితులకి మనమే బాధ్యులు. ఏ పరిస్థితి అయినా అవనివ్వండి, మనం మనకు ఏర్పడే ఈ సిచ్యువేషన్కి, ఈ సమస్యకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి 100%. మనమేమనుకుంటాం, నాకు అలా వాడి వల్ల జరిగింది ఈ ప్రాబ్లం, వీడి వల్ల వచ్చింది, వాడు అలా చేశాడు, వీడు ఎలా చేశాడని ఎప్పుడు మనం బ్లేమ్ చేస్తాం. బ్లేమ్ స్టాప్స్ హీలింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎవరినైనా మనం బ్లేమ్ చేసామంటే అతన్ని కాదు, మనం బ్లేమ్ చేసుకున్నాం. సో దానివల్ల మన హెల్త్ పోదు తప్ప అవతల వ్యక్తికి ఏమీ అవ్వదు. అందువల్ల ఎప్పుడు కూడా ఎవరిని బ్లేమ్ చేయకండి. మీకు ఏర్పడే స్థితికి మీరే కారణం. 100% మీరే ఆ బాధ్యత, రెస్పాన్స్ తీసుకోండి. ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితికి ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తాం. ఆ వచ్చే అవుట్కమ్ ఆ మనం స్పందించే తీరు బట్టి ఉంటుంది కదా తప్ప వచ్చే పరిస్థితి బట్టి కాదు.
ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది. రైతు ఏమనుకుంటాడు? అబ్బా, పంటలు పండుతున్నాయి, చాలా హ్యాపీ, ఈ వర్షం నాకు ఎంతో మేలు చేసిందని చాలా పాజిటివ్గా మాట్లాడు. అదే ఒక పిక్నిక్ పెట్టుకుంటారు, లేదా ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలనుకుంటాం బయట. ఈ వర్షం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? చీచి, ఈ వర్షం బాగా పడింది, ఈరోజే పడాలా, నిన్న పడలేకపోయిందా, మొన్న పడలేకపోయిందా అనే ఫీలింగ్ పలు. అంటే సిచ్యువేషన్ అదే, కానీ మనం స్పందించే తీరు మారిపోయింది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరిస్థితులు వస్తాయి, కానీ మనం వాటికి ఎలా స్పందిస్తున్నాం అనే దాని మీదే మనకు వచ్చే అవుట్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన పరిస్థితులు మనమే 100% బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని సరైన రెస్పాన్స్, ఒక పాజిటివ్ రెస్పాన్స్ మనం ఇవ్వాలి. సో ఇచ్చేటప్పుడు దాని నుంచి వచ్చే ఆ ప్రతిఫలం అనమాట, అవుట్పుట్ అనేది మనకి పాజిటివ్గా ఉంటుంది. ప్రతిదానికి చిరాకు పడిపోయి, చీటికి మాటికి కోపం అయిపోయి, ఏ అందరే మనుషులందరూ ఎలాంటి వాళ్ళని, వాడు అలాంటి వాడు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, నా ఇంట్లో వైఫ్ ఎప్పుడు నా చెప్పిన మాట వినదు, నా పిల్లలు వినరు, వాళ్ళు వినరు, వీళ్ళు వినరు అని మనం వాళ్ళ మీద వీళ్ళ మీద చిరుబురులు ఆడుతాం. కానీ అది కాదు. ఈ మన లైఫ్లో మనకు వచ్చే ఏ సిచ్యువేషన్ అయినా కావాలండి, దానికి మనమే బాధ్యులను గుర్తుపెట్టుకోం. అంటే అది ఏదో రకంగా మనం దాన్ని అట్రాక్ట్ చేసుకుని ఉంటాం. చిన్నప్పటి నుంచి మనం పెరిగే వాతావరణం కావచ్చు, మన చుట్టూ ఉండే మనుషులు, వ్యక్తుల వల్ల కావచ్చు, ఏదో రకంగా మనలో ఆ నెగిటివ్ భావనలు, కొన్ని బ్రెయిన్లో నెగిటివ్ ప్యాటర్న్స్ అనేవి అలా ఉండిపోతాయి. దానివల్ల మనం చూసే దృష్టి కూడా మారిపోతుంది. అంటే నెగిటివ్గా చూడటం, ప్రతి దాంట్లోనూ కూడా బ్యాడ్ థింగ్సే చూస్తాం మనం. సో దానివల్ల మన బ్రెయిన్ కూడా నెగిటివ్ ఆలోచిస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్ని మన చుట్టూ పట్టుకొస్తుంది. మన లైఫ్లో అవే కనిపిస్తుంటాయి. వాయిస్ వినిపించట్లేదా సార్? పెట్టారా సార్? వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మనం మనం ఏం చేయాలంటే, ఈ పరిస్థితుల్ని మనమే, ఈ పరిస్థితి కారణం నేనే, ఇంకెవరు కాదు అనే ఆ దీని మీద మనం ఉంటూ, దాన్ని మనం 100% బాధ్యత తీసుకునేటప్పుడు, అప్పుడు ఎవరిని మనం బ్లేమ్ చేయం. ఎక్కడ ఈ సిచ్యువేషన్కి మనం మూలం ఏంటనేది చూసుకోవాలి. రూట్ కాజ్ అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఆ రూట్ కాజ్ ఎప్పుడైతే మనం చూస్తామో, సగం సమస్య అక్కడే క్లియర్ అయిపోతుంది. కాబట్టి మనం స్పందించే తీరు బట్టే మనకు సమస్య కనిపిస్తుంది తప్ప ఇంకోలా కాదు. సో ఇంకోటి, ఇక స్టెప్ 3 ఏంటంటే సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అంటాం. ఏంటి సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్? మన మైండ్లో అందరికీ తెలుసు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇది కాన్షియస్ మైండ్. కానీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది వేరేగా ఉంటుంది. అదేంటంటే అది చిన్నపిల్లడి మనస్తత్వం అనమాట. మనం ఏది చెప్తే అదే వింటది. మీరు పాజిటివ్ ఆలోచన చేయండి, ఓకే. నెగిటివ్ ఆలోచన చేయండి, ఓకే, అదే తీసుకుంటది. కాబట్టి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో అసలు అది ఇంపార్టెంట్. కాన్షియస్ అంటే మనం తెలిసి చేస్తాం కాబట్టి దాని గురించి ఏమి ఉండదు. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుంచి, ఉదాహరణకి మనం చిన్న వయసులో, చదువుకునే వయసులో చాలా, అంటే మనం పెరిగే వాతావరణము, కుటుంబ వాతావరణము, వీటి వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో చాలామంది, ఒరే నువ్వు దేనికి పనికిరావురా, టీచర్లు కూడా అంటుంటారు, నువ్వు ఇలాగైతే సంకనాకపోతావని ఏదో బ్లేమ్ చేస్తూ ఉంటారు. నీవు ఇంకేంటి, ఇంక చాలా నెగిటివ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు అనమాట. ఇంకేమంటుంటారు, నీ వల్ల ఇది కాదురా, నువ్వు ఫెయిల్ అయిపోతావురా. ఇలాంటి నెగిటివ్ నమ్మకాలని మన బ్రెయిన్లో అలా నాటేస్తారు, విత్తనాల్లా నాటేస్తారు. సో దానివల్ల ఏమవుద్ది, మన బ్రెయిన్ ఓకే, నేను దేనికి పనికిరానేమో. ఇప్పుడు చూడండి, ఇప్పటికి కూడా మనం పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే పెద్దవాళ్ళతో మాట్లాడమో, వాళ్ళతో మనమే మాట్లాడతాం. అంటే మనమే లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు దాన్ని, తక్కువ చేసుకుంటుంటాం. అలాగే ఎక్కడికైనా ఏదైనా వెళ్ళాలనుకోండి, నా అమ్మో నాకు భయం,
ఏదైనా చేయాలంటే భయం. రకరకాల భయాలు. చిన్న చిన్న పనులకే స్ట్రెస్ ఫీల్ అయిపోవటం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు. చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్‌లో అవి ఒక ప్యాటర్న్స్‌గా ఉండిపోయాయి. మరి ఏం చేయాలి? మరి ఆ ఉండిపోయిన ప్యాటర్న్స్ మనం ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. ఆ ప్రోగ్రామింగ్‌ని రీప్రోగ్రామ్ చేయాలి. ఈ రీప్రోగ్రామ్ చేయడానికే మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. చాలా అంశాలున్నాయి మనకి. ఇవన్నీ కూడా ఈ మన ప్రోగ్రామ్‌లో చెప్పబడతాయి. మన బ్రెయిన్‌లో ఉన్న ప్యాటర్న్స్‌ని ఎలా క్లియర్ చేసుకోవాలి? దానికి ఏ టెక్నిక్స్ యూజ్ చేయాలి? చాలా టెక్నిక్స్ ఉన్నాయి మనకి. అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవటం. ఆ! మిర్రర్ ముందుకెళ్ళి మనకు మనం పాజిటివ్‌గా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవటం. సెల్ఫ్ లవ్ చేసుకోవటం. ఇలా చాలా ఉన్నాయి. పాజిటివ్‌గా ఆలోచించటం. ఎదుటి వాళ్ళలో భగవంతుని స్వరూపాన్ని చూడటం. ఇలా చాలా చాలా టెక్నిక్స్ అన్నీ ఉంటాయి ఈ ప్రోగ్రామ్‌లో. ఇవన్నీ మనం ఫర్దర్‌గా ముందు క్లాసులో తెలియజేస్తాం. ఇంకా అంతే కాకుండా వీటిని మనం ఏం చేయాలంటే రీప్రోగ్రామ్ చేసి ఆ ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేయాలి. దానికి చాలా టెక్నిక్స్ మనం వాడతాం. అందుకే మనం మంచి ఆలోచనలు చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ప్యాటర్న్స్ క్రమేపీ బ్రేక్ అవుతాయి. ఆ మంచి ఆలోచనలు ఎలా చేయాలి? ఏం చేయాలనేది అది నెక్స్ట్ రాబోయే దీంట్లో చేద్దాం. ఇంక అంతే కాకుండా హోల్డింగ్ ఆన్, లెట్టింగ్ గో అంటాం. అంటే మనకేదైనా ఒక అవమానం జరిగిందనుకోండి, అలా దాన్ని పట్టుకొనే ఉంటాం. వాడి అంతు తేలుస్తాను. వాడి సంగతేదో చూస్తాను. అదలా మన బ్రెయిన్‌లో ఉండిపోద్ది. అలాగే ఒక అవమానం జరిగింది. లేపోతే ఎవరైనా మనల్ని మోసం చేశారు. ఇలా ఎన్నో మన నెగెటివ్ సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో జరుగుతాయి. మనమేం చేస్తాం వాటిని అలా బ్రెయిన్‌లో మోసుకుంటూ లైఫ్‌ని లీడ్ చేస్తూ వెళ్తాం. ఎప్పుడు కూడా హోల్డ్ ఆన్ చేసుకోకండి. ఎందుకంటే అవి మనకే భారంగా మారుతాయి. అవతల వ్యక్తికి ఏమీ అవ్వదు. అతను హ్యాపీగానే తిరుక్కుంటాడు. కానీ అవి మోసిన మన శరీరం, మన మనసు చాలా భారంగా మారుతది. మనకి అన్నీ కూడా అటువంటి నెగెటివ్ సిట్యుయేషన్స్ ఎదురుపడతా ఉంటాయి. మన హెల్త్ పోద్ది. బాగా డిప్రెషన్ లోనైపోతాం. యాంగ్జైటీ యాంగ్జైటీతో ఇబ్బంది పడతాం. ఇలా రకరకాల మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, అనుగుణంగా ఆర్థిక సమస్యలు, ఈ సమస్యలన్నిటికి కూడా కారణమవుతాయి. కాబట్టి ఏం చేయాలంటే మనం లెట్టింగ్ గో అంటే విడిచిపెట్టియాలి. ఎలా విడిచిపెడతాం? దానికి చాలా మార్గాలున్నాయి. అవి నెక్స్ట్ మనం రాబోయే క్లాస్‌లో చెప్పుకోవచ్చు. అంటే క్షమించాలి. ఫస్ట్ అన్నిటికంటే చాలా బెస్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళని క్షమించగలగడం. దానికి చాలా మంచి మనసు కావాలి. కానీ మనం హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఎదుటి వారిని క్షమించండి. వాళ్ళు బాగుండాలని బ్లెస్ చేయండి. దానివల్ల ఏమవుద్దంటే అంతవరకు మనకు వాళ్ళ మీద ఉన్న ఈ ప్రెషర్ అంతా కూడా అలా రిలీఫ్ పొంది చాలా కూల్‌గా, కామ్‌గా మనం మారతాం. ఇది. కాబట్టి హోల్డ్ ఆన్ చేసుకోకుండా లెట్టింగ్ గో చేయాలి. చేస్తూ ముందుకు సాగాలి. ఏ ఏ సమస్యను కూడా మన బుర్రలో పెట్టుకోకండి. ఏమైపోద్ది? మనకంటే ఏది ఎక్కువ కాదు కదా! మనం పుట్టాకే మన సమస్యలన్నీ పుట్టాయి. గుర్తుపెట్టుకోండి. అంటే సమస్య మనకంటే చాలా చిన్నది. దానికంటే మనం పెద్దవాళ్ళం. ఏదైనా మనం పుట్టాకే పుట్టింది. ఏదైనా మన తర్వాతే. కానీ మనకొచ్చే చిన్న చిన్న సమస్యల్ని మనం తట్టుకోలేక, వాటిని మనం హ్యాండిల్ చేయలేక చాలా డిప్రెషన్ లోనైపోయి, ఆ డిప్రెషన్‌లో, ఆ కోపంలో ఏదో మాటలు ఇసిరేస్తుంటాం. ఏవైనా యాక్టివిటీస్ చేసేస్తుంటాం. వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? ఆటోమేటిక్‌గా అది నెగెటివ్‌గానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం అది చూసుకోవాలన్నమాట. మనం దేన్ని కూడా అలా భారంగా మోసుకుంటూ వెళ్ళకూడదు. ఎక్కడికక్కడ విడిచిపెట్టియాలి. ఏది మనకంటే ఎక్కువ కాదు. అటేమైపోద్ది? ఏమీ జరగదు. ఏదో జరిగిపోద్దని మనం ఫీల్ అవుతాం అంతే. కానీ ఏమీ జరగదు. ముందు మన మైండ్ రిలీఫ్ అయిపోవాలి. మనం ఎంత హ్యాపీగా ఉంటే, ఆ హ్యాపీ మూమెంట్‌లో వచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి. అప్పుడు మాట్లాడే తీరు వేరేగా ఉంటుంది.
మీరు పాజిటివ్ ఆలోచన చేస్తూ కొన్ని మాటలు చెప్పారనుకోండి, మీ భార్యతో మాట్లాడిన ఆ మాటలు చాలా బాగుంటాయి. ఎప్పుడు మీరు ఆవిడ పట్ల పాజిటివ్గా ఉండేటప్పుడు. మీరు నెగిటివ్గా ఉండి మాట్లాడండి, ఆ మాట తీరు వేరేగా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఆటోమేటిక్గా అటు నుంచి రెస్పాన్స్ కూడా అలాగే నెగిటివ్గానే వస్తుంది. కాబట్టి మనం పాజిటివ్ ఆలోచనలే చేయాలి. ఈ పాజిటివ్ ఆలోచన చేయడానికి చాలా హీలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో మనం తెలియజేద్దాం. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, టైము దగ్గర పడుతుంది. ఒక 10 మినిట్స్ మైండ్ హీలింగ్ మెడిటేషన్ పెడదాం. సో అందరూ కూడా కంఫర్ట్గా కూర్చోండి. పైన కుర్చీ మీద, చైర్ మీద కూర్చున్న వాళ్ళు 2 కాళ్ళు నేలకు ఆనించుకొని కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. ఒక మంచి హీలింగ్ సెషన్ పెడదాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూయండి. అందరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. పద్మ మేడం గారు కళ్ళు మూసుకొని చేయండి. డీప్ బ్రీత్ తీసుకోండి. దాంట్లో మీ శ్వాసతో పాటు పాజిటివ్ ఎనర్జీ మీ బాడీ మొత్తం వెళ్తుంది. పైన బ్రెయిన్ నుండి చివరి పాదాల వరకు మీ శ్వాస ద్వారా పాజిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ డీప్గా శ్వాసను విడిచిపెట్టండి. ఆ శ్వాస ద్వారా మీ బాడీలో ఉన్న నెగిటివ్ థాట్స్, యాంగ్జైటీ కానీ, ఏవైనా ఫియర్స్ కానీ, స్ట్రెస్ కానీ, ఈరోజు పగలంతా ఎన్నో స్ట్రెస్గా కొన్ని పనులు చేసి ఉండొచ్చు. వాటిని రిలీజ్ చేసుకోండి. మళ్ళీ డీప్గా బ్రీత్ తీసుకోండి. మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని బాడీ లోపలికి తీసుకోండి. వెళ్తున్నట్టుగా ఊహించండి. మళ్ళీ డీప్గా శ్వాసను విడిచిపెట్టండి.
రిలీజ్ అవుతుంది. మీకు తెలియకుండానే మీ బాడీ అలా రిలాక్స్ అవుతుంది. మీ మైండ్ కామ్ అవుతుంది. మీ హృదయం చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మరొకసారి శ్వాసని బాగా తీసుకొని మరొకసారి విడిచిపెట్టాలి. ఇప్పుడు మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టిన ఏదైనా ఒక సంఘటన ఉంటే గుర్తు చేసుకోండి. అది ఇప్పటికీ మీకు మైండ్లో ఇంకా తిరుగుతూ ఉంటే, అది ఇప్పటికీ మీకు బాధ పెడుతున్నట్టుగా మీకు అనిపిస్తే, అటువంటి ఏదైనా ఒక సంఘటన ఉంటే గుర్తు చేసుకోండి. అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఒక వారం కింద జరిగిందైనా అవ్వచ్చు, 1 మంత్ గతంలో జరిగిందైనా కావచ్చు, ఒక 1 year బిఫోర్గా జరిగిందైనా కావచ్చు, లేదా ఒక 5 years బ్యాక్ జరిగిందైనా కావచ్చు, లేదా ఒక 10 years బ్యాక్ అయినా కావచ్చు. దాన్ని మీరు ఇంకా మోసుకుంటూ ఉంటే దాన్ని గుర్తు చేసుకోండి. ఆ సంఘటన వల్ల మీరు ఎంతో బాధపడి ఉండవచ్చు. ఒంటరిగా మీలోనే మీరే కుమిలిపోయి ఉండవచ్చు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉండవచ్చు. మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో ఆ వయసుని గుర్తుపెట్టుకోండి. అది చిన్న వయసు అవ్వచ్చు, కాస్త పెద్ద వయసు అవ్వచ్చు, యుక్త వయసు అవ్వచ్చు. ఆ సంఘటన జరిగిన రోజు ఉన్న వ్యక్తితో మీరు మాట్లాడండి. అంటే మీతో మీరే మాట్లాడుకోండి. అంటే మిమ్మల్ని మీరే ఊహించుకొని ఆ సంఘటన జరిగిన రోజు మీ పరిస్థితి ఎలా ఉందో ఆ వ్యక్తితో ఇప్పుడు మీరు మాట్లాడండి. మెల్లగా చెప్పండి. నువ్వేం తప్పు చేయలేదు. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి. నువ్వు అందరి యొక్క మంచినే కోరుకుంటావు. నేను నీతో ఉన్నాను. చాలా ధైర్యంగా ఉండు. ఆత్మవిశ్వాసంతో ఉండు. ఇప్పటి నుంచే నేను కాపాడుకుంటాను. అలాగా పెయిన్ రిలీఫ్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వాలి. ఒక్కసారిగా శ్వాస తీసుకోండి. బ్రీత్ బాగా తీసుకోండి. మళ్ళీ ఒక్కసారి విడిచిపెట్టండి. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన ఎవరైనా ఒక వ్యక్తిని గుర్తు చేసుకోండి. ఇంతకుముందు మన సంఘటన గుర్తు చేసుకున్నాం. ఎప్పటికీ మనల్ని ఎవరైనా బాధించినట్లుగా మనం ఎవరిపైన కోపంగా ఉన్నా, వాళ్ళంటే మనకి అసూయ కానీ ద్వేషం కానీ ఉన్నా, అటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే తలుచుకోండి. లేదా ఎవ్వరూ లేరు, మిమ్మల్ని మీరు తలుచుకోండి. ఎందుకంటే ఎన్నోసార్లు మనం కూడా నిందించుకుంటాం. గుర్తు చేసుకొని ముందుగా వాళ్ళని క్షమించి
చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మంచివాడివి. నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నా. ఇప్పుడు ఆ వ్యక్తి మన ముందు లేరు. అంటే మనం ఆయనకి కాదు చెప్పేది, మన మనసుకే మనం చెప్పుకుంటున్నాం, మనకు మనం క్షమించుకుంటాం. ఎందుకంటే మనకు మనం క్షమించిన రోజున మనం ఎంతో ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతత కోసం మనం క్షమించుకుంటాం. కానీ మన మైండ్లో తిరిగేది అతనే కాబట్టి అతన్ని క్షమించాలి. మరొకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి విడిచిపెట్టండి. మీకోసం మీరు కొన్ని అఫర్మేషన్ చేసుకోండి. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా బలమైన వ్యక్తి. ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రపంచంలోనే నా అంత బలవంతుడు లేడు. నా అంత ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి లేడు. నాతో భగవంతుడు తోడుగా ఉన్నాడు. నేను చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడు నాతో ఉన్నాడు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆర్థికంగా కూడా చాలా బాగా ఉన్నాను. నా కుటుంబంతో నేను మంచి రిలేషన్స్ కలిగి ఉన్నాను. అవన్నీ విజువలైజ్ చేసుకోండి. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నట్టు, మీరు మంచి డబ్బు గల వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీతో పాటు మీరు ఒక్కరే కాదు, మీ భగవంతుడు కూడా మీతో పాటు ఉన్నారు. ఇలా నా మనసు అలా హీల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా అని లోపల నుంచి ఒక్కసారిగా డీప్ బ్రీత్ తీసుకొని వదిలే. చాలా మందికి ఆవలింతలు వస్తాయి, రానివ్వండి. ఎందుకంటే మీ బాడీ హీల్ అవుతుంది. మీ నుండి స్ట్రెస్, యాంగ్జైటీ అంతా బయటికి పోతుంది. మీరు చాలా పీస్ఫుల్ పర్సన్ అయిపోయారు. ఈ రాత్రి మనం ప్రశాంతంగా నిద్రపోతాం, హ్యాపీగా. ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వు కనిపించాలి. నవ్వుతూ అలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. బాడీ మొత్తం హీల్ అయిందనే ఒక ప్రశాంతమైన ఫీల్తో కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ అందరికి కూడా. సో ఇలా మనం ప్రతిరోజు ఒక 15 నిమిషాలు మన మైండ్ని హీల్ చేసుకుంటే ఇక నెగిటివ్ థాట్స్ కూడా ఎటువంటి తావివ్వము అనమాట. మనం మనసులో ఎటువంటి నెగిటివ్ థాట్స్ కూడా మనం తావివ్వము. ప్రతిరోజు ఒక 15 నిమిషాలైనా ఈ మెడిటేషన్ క్లాస్ మనం